స్టార్ హీరో శోభన్ బాబు గారు రిజెక్ట్ చేసిన సినిమాలు క్యారెక్టర్లు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నాగార్జున ప్రధాన పాత్రలో రాఘవేంద్రరావు తెరకెక్కించిన అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్రకు ముందుగా శోభన్ బాబునే అడిగారట. అయితే తాను చేయలేనని ఆయన సున్నితంగా తిరస్కరించారు. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం అతడు థియేటర్ లో యావరేజ్ గా ఆడిన ఈ సినిమా టీవీలో ఇప్పటికీ అలరిస్తూనే ఉంటుంది. టీవీలో ఏకంగా 1500 సార్లకు పైగా టెలికాస్ట్ అయి రికార్డు నెలకొల్పింది. అతడు మూవీలో హీరో తాత నాజర్ పాత్ర ముందుగా శోభన్ బాబు దగ్గరికే వెళ్ళింది. నటుడు నిర్మాత మురళీమోహన్ ఈ పాత్ర చేయమని బ్లాంక్ చెక్ ఇచ్చిన శోభన్ బాబు నో చెప్పారట. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా భీమినేని శ్రీనివాసరావు తెరకెక్కించిన సుస్వాగతం సినిమాలో రఘువరన్ పాత్రని ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోరు. అయితే ఈ పాత్ర ముందుగా వెళ్ళింది శోభన్ బాబు దగ్గరికే, కానీ తాను చేయలేనని చెప్పేశారట. హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషించిన బ్లాక్ చిత్రాన్ని తెలుగులో శోభన్ బాబుతో రీమేక్ చేయాలనుకున్నారట నిర్మాత ఆర్బి చౌదరి. దీనికి కూడా శోభన్ బాబు గారు నో చెప్పారట. ప్రేక్షకుల మనసుల్లో తాను హీరోగానే నిలిచిపోవాలన్న ఆశతో శోభన్ బాబు గారు చాలా సినిమాలను రిజెక్ట్ చేశారట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.